19 నెలల కూటమి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమని వైసీపీ సమన్వయకర్త మక్బూల్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆయన సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి రైతులను, మహిళలను, ఉద్యోగులను, యువతను ఇలా అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడమే మీ పని అని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ హామీలు ఇచ్చి ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంల సాయంతో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు, పెద్దోళ్లకు ఏంది రావడం లేదు. ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో 10% కూడా మీరు అమలు చేసింది లేదు. మీరేందో సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 అని మీరే అనుకుంటున్నారు, సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు. కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ 6 ఇది బయట పోలేదు, గ్రౌండ్ లోపలే బాల్ పడింది, ఇది 6ఏ కాదని అంటున్నారు. అంటే మీరంతటికి మీరే తప్పట్లు కొట్టుకుంటున్నారు, మీరంతటికి మీరే ప్రజల్లో పోయి సూపర్ 6 సూపర్ హిట్ అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకటి కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది, రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కళ్ళలో మీరు పడాలా, మీరేదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు మానేయండి. మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి, మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి, త్వరలోని తీర్పులు వస్తాయి. మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్, నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యంకి వచ్చి ఇలాంటివి కేసులు ఉండవు. ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యము లేదు. మీరు ఈ ఆలోచన విరమించుకోండి, లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని, అదేగాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ గారు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే